ఎంతో రుచికరమైన పండగ స్పెషల్ నేతి అరిసెలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈజీ పద్ధతిలో కొత్తగా చేసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. అరిసెలకు నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. 3 కేజీల బియ్యం తీసుకున్నాను. అర కేజీ ఎక్కువ తీసుకోవాలి. 3:30 తీసుకోవాలి. ఈ డబ్బాతో 1 లీటర్ డబ్బాతో నిండుగా తీసుకున్నానండి. 3 డబ్బాలు తీసుకోవాలి అలా. అరిసెలకు మనకి రేషన్ బియ్యమైనా లేదా కొత్తగా పట్టించిన బియ్యమైనా ముడి బియ్యమైనా తీసుకోవచ్చండి. నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి, అవే తీసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర కేజీ డబ్బా ఉంటే దాంతో 3:30 కేజీలు కొలతతో తీసుకోండి. తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. 24 అవర్స్ తర్వాత అండి క్లీన్గా చేసుకొని మొత్తం నీళ్ళు లేకుండా చేసుకోవాలండి. ఒక జల్లి గిన్నెలో మొత్తం బియ్యాన్ని మొత్తం నీళ్లు పోయే వరకు ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక డబ్బాలో వేసుకొని పిండి పట్టించుకోవాలండి. బియ్యం ఆరిపోయాయండి. మరి పూర్తిగా నీళ్లు పోయే వరకు ఉంచితే సరిపోతుంది. బెల్లం 2.25 కేజీల బెల్లం తీసుకున్నానండి. మెత్తగా ఇలా గడ్డలు లేకుండా చేసుకోవాలి. బెల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా మొత్తం అలా వేసేసుకొని దాంట్లో వాటర్ నేను చూపించిన గ్లాస్ తోటి గ్లాస్ పోసి సగం పోయాలండి. గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా తీసుకోవాలో. గ్లాస్ నిండా వాటర్ తీసుకుంటున్నానండి. మీకు కొలతలో చెప్పాలంటే 300 ml అండి. సగం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం గడ్డలు కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. అలా పాకం వేడెక్కే వరకు అలా కలుపుతూ ఉండాలి. గడ్డలు కరిగిపోయాయి. ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే నలగొట్టుకోవాలి. లోపల వేడెక్కుతుందండి పాకం. మనకి పాకం తెలుస్తుంది. దాని రంగు స్మెల్ కూడా వస్తుంది. అలా పాకం వచ్చే వరకు అలా వేడి చేస్తూ ఉండాలి. బుడగలు వస్తున్నాయి కదండి, పాకం కూడా వచ్చేస్తుంది. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఇంకా పాకానికి రాలేదండి, తీగ పాకం వచ్చింది. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తూ ఉండాలి. కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, ఒకసారి చూసుకుందాం. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం అందులో వేసేసుకొని అలా చూసుకోవాలండి. ఇంకా పాకం రాలేదండి, తీగ పాకం. అలా జారిపోకూడదండి, అందులో వేస్తే ఉండకట్టాలి. అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు రంగు మారింది, స్మెల్ కూడా మీకు తెలుస్తుందండి. ఇప్పుడు కొంచెం వేసుకొని చూడాలి. అలా బెల్లం దగ్గర పడిందంటే మీకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లేనండి. అట్లా దగ్గరగా ఈ మాత్రం పాకం సరిపోతుందండి. మరీ ముదిరితే అరిసె గట్టిగా అయిపోతుందండి. మనకి ఆ మాత్రం సరిపోతుంది. అలా ఉండలాగా వస్తే సరిపోతుంది. అలా ఉండలాగా పడిపోవాలండి. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము పిండిని దాంట్లో వేస్తూ కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. వెంటనే కలిపేయాలండి, అది ఆరిపోక ముందుకే. బియ్యం తడి ఆరక ముందుకే వెంటనే కలుపుతూ ఉండాలి. అస్సలు ఆపొద్దండి మధ్యలో. బియ్యాన్ని వెంటనే పట్టించి ఎమ్మటే బెల్లం పాకం పట్టేసి ఎమ్మటే చేయాలండి. పిండి కూడా ఎక్కువసేపు ఆరనివ్వకుండా. నేను 150 గ్రామ్స్ నెయ్యిని తీసుకున్నా, మధ్యలో సగం వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మీకు వేయాలంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేసాను. మీరు ఇప్పుడు వేసుకోవాలంటే వేసుకోవచ్చు మధ్యలోనే. అలా కలుపుతూ ఉండాలండి, మధ్యలో ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే గడ్డ కట్టిపోతుంది. అరిసెల పిండి గడ్డ లేకుండా సాఫ్ట్గా అలా చేస్తూ ఉండాలి. మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఒక్కలే చేయలేరు కాబట్టి. దగ్గర పడిపోయిందండి, అలా వచ్చేసింది. నాకైతే పిండి మొత్తం పట్టేసింది పాకానికి.
పిండి కొంచెం కూడా మిగలలేదండి, పాకానికి సరిపోయింది నాకు పిండి. అలా ముద్దలాగా వచ్చేయాలండి. అలా వచ్చేసిందంటే మనం అరిసెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా జారిపోతూ ఉంటే మనకి అరిసె రాదండి. చాలండి మాత్రం. నేను లాస్ట్లో వేసానని చెప్పాను కదా, 1 చెంచా యాలకుల పొడి, 100 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నువ్వులు టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం కలిసే వరకు. అలా ఒకసారి కలుపుకోవాలండి కలిసే వరకు. ఇప్పుడు అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను. నాకైతే పిండి మొత్తం పట్టేసింది, కొంచెం కూడా మిగలలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి మీకు ఎంత కావాలో అంత నూనె పోసుకోండి, కావాల్సినంత నూనె. నూనె వేడెక్కేలోపు అందులో మిగిలిన నెయ్యి కూడా వేసేసి పైన స్ప్రెడ్ చేయాలండి అలా. ఎందుకంటే పిండి ఆరిపోకుండా పైన కొంచెం కొంచెం తీసుకొని దాని మీద మూత వేసేయాలి. అలా కొంచెం కొంచెం ఉండలా కట్టేసుకొని అలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని అలా గుండ్రంగా చేసుకోవాలండి. నూనె వేడెక్కలేదా కొంచెం పిండి ముద్ద వేసి చూసుకోవాలి ఫస్ట్. అది కాలి పైకి తేలిందంటే నూనె వేడెక్కినట్టేనండి. మనకి పైకి వచ్చేసింది. వేసేస్తున్నా. అరిసె పొంగిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. అరిసె పొంగిందండి, మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పినట్టుగా చేయండి, మీకు ఖచ్చితంగా అరిసెలు సాఫ్ట్గా స్వీట్గా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా తీసేసుకొని దాంట్లో ఆయిల్ పోయే వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ వెళ్ళిపోవాలి, కొంచెం ఉంటుంది ఆయిల్. అయిపోయిందండి, ఫస్ట్ అరిసె రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన పిండి కూడా ఇలానే చేసుకోవాలండి మొత్తం. మనకైతే అరిసె పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. బెల్లం పాకం కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మనకు అలా అరిసె పొంగిందంటే మనం 100% పాకం వచ్చేసినట్టే. ఎంతో రుచికరమైన పండగ స్పెషల్ నేతి అరిసెలు రెడీ అయ్యాయండి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు, కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా స్వీట్గా సాఫ్ట్గా ఈ అరిసెలు రెడీ అయిపోయాయండి. ఇలా సాఫ్ట్గా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు నేను చెప్పిన కొలతల్లో చేయండి, ఖచ్చితంగా 100% మీకు అరిసెలు రెడీ అయిపోతాయి. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అరిసెలు మొత్తం 4-5 అవర్స్ గాలికి ఆరబెట్టుకోవాలండి. రెడీ అయిపోయినాయి మన నేతి అరిసెలు.